టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జూన్ 6వ తారీఖు గురువారం దినఫలాలు శీర్షికన మరి ఈరోజు అమావాస్య సాయంకాలం 6:07 వరకు ఉంటుంది. ఆ తరువాత జ్యేష్ఠ శుక్ల పాడ్యమి. ఇంకా నక్షత్రానికి వచ్చేప్పటికీ రోహిణి నక్షత్రం రాత్రి 8:16 వరకు, తదనంతరం మృగశిర నక్షత్రం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు 6 గ్రహాల కూటమి అనేది, అలాగే శని జయంతి, సుఖమహర్షి జయంతి, రోహిణి వ్రతం, వట సావిత్రి వ్రతం, ఇలా అనేక విశేషాలు కలిగిన రోజు ఈరోజు మరి ఎక్కువగా ఆంజనేయుడికి సంబంధించిన పూజలు కానీ, శనికి సంబంధించిన పూజలు కానీ చేసుకున్నటం ఉత్తమం. ఇంకప్పుడు ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరి చేపట్టిన ఏ పనులు అయినా కానీ ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది, కానీ అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు అయితే కనుక నూతన పెట్టుబడులకి ఇవాళ అయితే కనుక అంత సరైన రోజు కాదు. ముఖ్యంగా మరి పూర్వాషాఢ నక్షత్రం వారికైతే కనుక మరింత ఎక్కువ, భరణి నక్షత్రం వారికైతే కనుక మరింత ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక భరణి నక్షత్రం వారైతే కనుక ఈరోజు ఖర్చులకు దూరంగా ఉండాలి. ఉన్నంతలో కొంతవరకు అశ్విని, తర్వాత కృత్తిక 1వ పాదం వారికి అయితే కొంతవరకు మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మరి వృషభ రాశిలోని షడ్గ్రహాల కూటమి ఏర్పడటం అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా ప్రయోజనం, చేసే వృత్తి ఉద్యోగాల్లో లాభాల దిశగా సాగటం, తర్వాత కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు, కొత్త ప్రాజెక్టులు చేతికి అంది రావటం మొదలైన శుభ పరిణామాలన్నీ కూడా ఈరోజు వృషభ రాశి వారికి ఎక్కువ కనిపిస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు, ముఖ్యంగా జీర్ణ సంబంధించినవి కానీ, గొంతు సంబంధించిన వాటిలో కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక మిగతావన్నీ కూడా సాఫీగా సాగిపోవటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. మిథున రాశి వారికి మరి ఈ షడ్గ్రహాల కూటమి వ్యయంలో పడటం వల్ల అధికంగా ధన వ్యయం, ఆలోచనలు ఏవి కూడా సక్రమంగా సాగకపోవటం, నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన తొందరపాటు, మాట వేసురు, ఇలాంటివన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అనారోగ్యాలు ఏవైనా కూడా ఉంటే కూడా ఒకప్పుడు ఇబ్బంది కలిగించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వీరు ఆంజనేయుకి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి లాభస్థానాల్లో చక్కటి గ్రహాల కూటమి ఏర్పడటం వల్ల వీరికి ఊహించని అదృష్టం కలిసి రావటం, అలాగే చేపట్టిన ఏ పనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం, పై అధికారుల మెప్పు, అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే ఆకస్మిక ధనాభివృద్ధి, ఇలా ఎన్నో రకాల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక అననుకూల ఫలితాల్లోకి వచ్చేప్పటికీ కేవలం కొంతవరకు అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకి సంబంధించినవి కానీ, కీళ్ళకి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా విషయాలన్నీ కూడా సజావుగా సాగిపోవటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి రాజస్థానంలో వివిధ గ్రహాల కూటమి వల్ల చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, గౌరవం లభించడం అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే ఎంత ఇబ్బంది పెడదామని చూసినప్పటికీ కూడా వీరు సమయస్ఫూర్తితో వాటిని నిర్భీతిగా ఎదుర్కోవటం అనేది కనిపిస్తుంది. ఇంకా కొత్తగా ఏదైనా సరే వాహనాలు తీసుకోవాలన్నా, ఇల్లులు తీసుకోవాలన్నా వాటికి కూడా ఎంతో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఏదైనా సరే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు, ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే కనుక అవి ఈరోజు కొంతవరకు ముందడుగు వేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు లభించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు భాగ్యస్థానంలో వివిధ గ్రహాల కూటమి వల్ల అదృష్టం కొంతవరకు మెరుగుపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నాన్నగారు వైపు ఉండే బంధువుల వల్ల ఎంతో కొంత లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు అనుకూలమైన పరిస్థితులకి దారితీయటం అనేది ఉంటుంది. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి, ఆశించిన అనుకూలత లభించడానికైతే ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
ఇక తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైనా సరే అనారోగ్యాలు సంబంధించినవి, తర్వాత కొంతవరకు ఏవైనా సరే ఉద్యోగాల్లో వాటిల్లో కూడా కొన్ని పొరపాట్ల వల్ల ఏదైనా అవమానాలు ఇలాంటివి ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఒకరికొకరు పరస్పర మైత్రి కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఇటు ఆరోగ్యపరంగాను, తర్వాత ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరిన్ని అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. ఎవరైతే వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఉంటారో అక్కడ ఏవో రకమైన కొంతవరకు పొరపక్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఇక వివాహం కొత్తగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ఈరోజు ప్రయత్నాలు చేయడం మంచిది. లేదా కొత్తగా ఏదైనా ఈ వివాహ పరిచయ వేదికలకు తమ పేరుని ఇవ్వాలన్నా, నమోదు చేసుకోవాలన్నా అలాంటి వాటికి కూడా ఈరోజు అయితే కొంతవరకు ఉత్తమమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మరింత మంచి ఫలితాలు ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో ఆనందకరమైన, సంతృప్తికరమైన మార్పులు తొంగి చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. తలవని తలంపుగా కొన్ని విషయాల్లో మేలు చేయటం, అలాగే పెద్ద వారి యొక్క ప్రోత్సాహం వీరికి లభించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అమావాస్య వీరికి పెద్దగా చెడు ప్రభావం చూపించకుండా ఎంతో కొంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఏదైనా సరే చిన్న అనారోగ్య సమస్యలు కానీ, కొంత కార్య విలంబత ఏదైనా ఉంటే దాంట్లో కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా మకర రాశి వారు మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాలకి దూరంగా ఉండటం అనేది మంచిది. సంతానపరంగా కూడా అప్పటికప్పుడు ఏమైనా సరే ఆకస్మిక సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తొందరపాటు అనేది కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఓర్పుతో వెళ్ళటం, ఏదైనా సరే కొత్త ఆలోచన చేసుకునేప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది అయితే ఈరోజు అయితే మకర రాశి వారికి చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మకర రాశి వారికి సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టేలాగా కనిపిస్తుంది. ఇంట్లో ఒకరికి ఇబ్బంది వదిలితే మరొకరికి ఇబ్బంది రావటం కానీ, అలాగే ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మందకొడిగా సాగటం అనేది, అంటే మనం ఏదైనా స్థలం అమ్మాలన్నా లేదా ఇల్లు తీసుకోవాలన్నా ఇలాంటివి సంబంధించిన గృహ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి అందినట్టే ఏదో రకంగా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేవలం వీరి యొక్క మొండి పట్టుదలతో ఏదైనప్పటికీ కూడా కొంత కార్యజయం అయితే అవుతుంది. కనుక కొంత పట్టుదల చూపించడం అనేది, లేదా 1-2 సార్లు ప్రయత్నించడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శనీశ్వరుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంకా చివరిగా మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు గ్రహ కూటమి చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఇప్పటిదాకా ఏవైతే వాయిదా పడుతున్నాయో ఆ వాయిదా పడుతున్న అంశాల్లో ఎంతో కొంత పురోభివృద్ధి లభించడం అనేది కనిపిస్తుంది. దూర ప్రయాణాల్లో కూడా లాభకరంగా, సంతృప్తికరంగా సాగటం అనేది అయితే ఉంది. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా గతంలో కంటే ఈరోజు కొంత సయోధ్య కానీ, సమన్వయం కానీ కలిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.